మీరు చేస్తుంటే డాన్స్ నిజంగా చెప్పాలంటే డాన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకన్నా అసలు ఫస్ట్ తెలుసా మీకు ఇన్స్టాగ్రామ్ అంటే? ఫస్ట్ తెలియదు. మీ డాడీ మన కొరియోగ్రాఫరా? అన్ని వీడియోస్ డాన్స్ చేసేది మీరు, అందులో మీకు ఇష్టమైన డాన్స్ వీడియో ఏది? నాకు ఇష్టం వచ్చిందంటే బుల్లెట్ బండకి వచ్చే తపాడు ఇలా డ్యాన్స్ మంచి చేసి డిఫోరంకి వెళ్ళాలని ఆశలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో వాళ్ళనే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. సో ఆల్రెడీ వాళ్ళు చాలామందికి పరిచయం. రంగారెడ్డి జిల్లా డిస్టిక్ సంగమేపల్లిలో వాళ్ళు ఉంటున్నారు అనమాట. సో వాళ్ళు ఆడే డ్యాన్స్కి నిజంగా చాలామంది ఫిదా, అలాగే నేను కూడా ఫుల్ ఫిదా అనమాట. సో వాళ్ళ డ్యాన్స్ చూసిన తర్వాత వీళ్ళని ఎట్లనన్నా ఇంటర్వ్యూ చేయాలి, ఎట్లనన్నా మాట్లాడాలి వాళ్ళతో అని చెప్పి కూడా ఇక్కడికి నేను రావడం జరిగింది. సో మాట్లాడదాం. వాళ్ళ పేరే చందన అండ్ చైతన్య. సో వీళ్ళ పేర్లు చెప్పగానే నాకు తెలిసి మీ అందరికీ వాళ్ళు అర్థమైపోయింది వచ్చి నేను అనుకుంటున్నా. సో ఇంట్రడ్యూస్ చేద్దామా? సో హాయ్ మా. హాయ్ అన్నయ్య. చైతన్య, చందన. హాయ్. హాయ్ అన్నయ్య. గట్టిగా హాయ్ అన్నయ్య. నువ్వు? హాయ్ అన్నయ్య. ఎట్లున్నావు మా? బాగున్నా. నువ్వు బాగున్నా? సూపర్ మా. నువ్వు ఎట్లున్నావు? నేను కూడా చాలా బాగున్నా. మీరు బాగుర్రా? బాగున్నా. సో హాయ్ ఇట్లా చెప్తారు కదా మీరు. నేను ఏమనుకున్నా తెలుసా, ఇట్లా డ్యాన్స్ రూపంగా చెప్తారేమో హాయ్ అని చెప్పి నేను అనుకున్నా. సో డ్యాన్స్ రూపంగా హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ అన్నయ్య. నువ్వు? హాయ్ అన్నయ్య. ఎందుకంటే మీరు డ్యాన్స్తో ఫుల్ ఫేమ్ అయ్యారు కదా. సో మీకు చూశానమ్మా నేను వచ్చే ముందు మీ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఓపెన్ చేసి చూసిన. నిజంగా చెప్పాలంటే మీ దగ్గరకు వస్తున్నా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా నేను. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు చేస్తుంటే డ్యాన్స్ నిజంగా చెప్పాలంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకన్నా, అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారేమో, మీరు డైరెక్ట్ చేస్తున్నారు చూసినావా, నాకు మస్తు నచ్చింది. థ్యాంక్ యూ అన్నయ్య. సో మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారా మీరు? చేస్తామన్నా. అంటే ఏదైనా వెళ్ళి చేస్తారా, లేకుంటే ఇంట్లోనే నేర్చుకుంటారా, లేదా అకాడమీకి వెళ్తారా? ఇంట్లోనే నేర్చుకుంటామన్నా. ఎవరు నేర్పిస్తారు మా చైతన్య? డాడీ. మేము రాకపోతే మా డాడీ నేర్పిస్తారు. ఈ స్టెప్ మంచిగా ఉందా లేదా అని మా డాడీ నేర్పిస్తాడు. మేము ప్రాక్టీస్ చేసి ఉంటాం. ఇది మేమైతే నేర్చుకొని పెట్టుకుంటాం. మా డాడీ వచ్చి ఇది బాగుందా బాగాలేదా అని చూసి బాగుంటే మంచిగా సాంగ్ సెలెక్ట్ చేసి చేపిస్తాడు. మీ డాడీ నేర్పిస్తాడా? మా డాడీ నేర్పిస్తాడు. మా డాడీ సాంగ్ సెలెక్ట్ చేస్తాడు. మేము నైటే నేర్చుకుంటాం. మా డాడీ మొత్తం వచ్చే వరకు నేర్చుకుంటాం. మంచిగా నేర్చుకొని పొద్దుగాల చేస్తాం. అంటే నైటే ప్రాక్టీస్ చేసి పొద్దున డాన్స్ చేస్తా అంటారు స్కూల్కి వెళ్ళే టైంలో. స్కూల్కి వెళ్ళే టైం. అవును, మీ డాన్సర్ నేను యూనిఫామ్లో కూడా చూసిన. స్కూల్కి వెళ్ళే టైంలో చేసినాం. వెళ్ళాక మేము పొద్దున్న లేచి దబ్బున్న తయారు చేస్తాం. స్కూల్కి లేట్ అవుతుందా? లేట్గా ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి లేకపోతే లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి దబ్బున లేస్తే దబ్బున కొట్టుకొని దబ్బున తయారై స్కూల్కి వెళ్తాం. ఓకే. సో మీరు ఇన్స్టాగ్రామ్లో మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అవునండి. అసలు ఫస్ట్ తెలుసా మీకు ఇన్స్టాగ్రామ్ అంటే? ఫస్ట్ తెలియదు. మా డాడీ చెప్పినాక అప్పటి నుంచి స్టార్ట్ చేసి. ఫస్ట్ పాట ఏది మీకు మంచిగా ఫేమ్ తీసుకొచ్చిన పాట? ఫస్ట్ బంగారం చెప్పనా చెప్పు ఆశ. చెప్పు ఒకసారి. బంగారం చెప్పనా చెప్పు బంగారం చెప్పనా బంగారం చెప్పనా బంగారం చెప్పనా. నువ్వు చెప్పవా? నాకు రాదు పాట. డాన్స్ అయితే రిగదీస్తా అంటావు. సో మంచిగా నచ్చింది అంట మీరు. ఆ పాట తర్వాత మీరు అసలు అనుకున్నారా అంతగానం వ్యూస్ వస్తాయి, అంతమంది మీ వీడియోని చూస్తారని చెప్పి? అనిపించలేదు. ఒక పాట ఫేమస్ అయినాక మెల్లమెల్ల చేస్తుంటే ఫేమస్ అవుతుంది. ఇంకా మనము చేస్తున్న కొద్దిగా ఫేమస్ అనేమని అర్థమయ్యి చేసినాం. సరే, మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా డాడీ పనిచేస్తాడు. అందులో పౌల్ట్రీ ఫామ్. సో మీ మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటారు. సో ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? నేను, మా నాన్న, మా తమ్ముడు, నేను, మా చెల్లె, మా మమ్మీ, మా డాడీ. మీకు తమ్ముడు కూడా ఉండా? ఉండు. చేస్తారా డాన్స్? తమ్ముడు కూడా చేస్తాడు కానీ చేయమంటే సిగ్గుపడతాడు. ఈ అందరు ఉంటే చేయడు. మా తమ్ముడు అందరు లేకుంటే చేస్తాడు. సో నిజంగా ఒకటి అడుగుతా, నిజం చెప్పాలి మీరు, తెలుసా? ఇంకోటి చెప్పాలంటే నా కెమెరాలో
ఒక గేమ్ ఉంటుంది అనమాట ఒకటి. అంటే నువ్వు అబద్ధం చెప్పినావు అనుకో ఆ కెమెరా సౌండ్ ఇస్తుంది, మీరు తప్పు చెప్పింది అని. అవును నిజంగా నిజం చెప్తే కెమెరా ఏమన్నదు, నిజం చెప్పకుంటే సౌండ్ చేస్తుంది అది. మరి మీ ఇష్టం, అందరికి వినిపిస్తుంది ఆ సౌండ్, చూసే వాళ్ళందరికీ వినిపిస్తుంది. ఓకేనా? ఫస్ట్ నిన్ను అడగాల ఎందుకంటే పెద్ద కాబట్టి ఫస్ట్. అది ఏదైనా చాక్లెట్ ఏదైనా ఉంటే ఫస్ట్ నాకే అంటావు కదా. ఏంటండి ఫస్ట్ చాక్లెట్ ఇట్లా పెట్టింది అనుకో మా అక్కకు బలం ఉందని నూకి పోయి తెచ్చుకుంటారు. అంతే అంటావు. ఏడబావా మరి వచ్చిన తర్వాత నాకేం చెప్పి ఏడబావా? ఇస్తారు మా అక్క. మీ అక్క మంచిదా? మంచిది. ఇష్టమా మీ అక్క అంటే? ఇష్టం. నిజం చెప్పినావు. కెమెరాగా ఉంటే అమ్మా అట్లా అంటే నువ్వు తప్పు చెప్తే సౌండ్ ఇస్తుంది అది. ఇప్పుడు నువ్వు చెప్పి చెల్లి అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎంత? చాలా చాలా అంటే నాకు ఇష్టం అంటావు. ఇష్టం. ఎప్పుడైనా మీ చెల్లెని వదిలిపెట్టున్నావాను? లే. అంటే పండగలకు ఊరికి పోయినా కానీ అక్కడ పోయినా కానీ చెల్లెని వదిలిపెట్టున్నావు ఎప్పుడైనా? ఉన్నావా? అప్పుడు గుర్తొస్తుందా మీ చెల్లె? గుర్తొస్తుంది. ఏం చేస్తావు అప్పుడు? ఫోన్ చేస్తావా? ఫోన్ చేస్తా. ఇంటికాడ ఫోన్ పెట్టిపోతే ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఊరికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడుతా. సరే ఇప్పుడు నిజం అడుగుతున్నా, ఫస్ట్ చోలు మూసుకో. మీ మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా నీకు? ఇద్దరు ఇష్టం. నిజం చెప్పాలి ఇప్పుడు. ఇద్దరు ఇష్టం. ఇద్దరు అయితే ఫుల్ ఇష్టం అంటావు. ఇష్టం. సో మీ చెల్లె? మా చెల్లెలు కూడా ఇష్టం. ఇష్టం లేదా? ఇష్టం లేదా? సరే ఒకసారి దీమానది విన్నావా? మీ అక్క ఏమన్నది? నీకు ఎవరు ఇష్టం మీ ఇంట్లో అంటే మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు అంటే ఇష్టం, మరి చెల్లె అంటే ఇష్టం లేదన్నది. అయ్యా నిజంగా అన్నది, నమ్మవా? అట్లా చూసినావు ఏమన్నది? ఇప్పుడు నువ్వు మూసుకో. మీ మమ్మీ డాడీ అంటే ఇష్టమా నీకు? నిజం చెప్పాలి. మీ తమ్ముడు అంటే ఇష్టం. మీ అక్క ఇష్టం. ఇప్పుడు నిజం చెప్పి, ఎందుకంటే ఇప్పటిదాకా మీ అక్క నువ్వు ఇష్టం లేదని చెప్పింది. నాకు ఇష్టం. ఇష్టం లేదని చెప్పింది నువ్వు అంటే. నాకు ఇష్టం. అయినా ఇష్టం మీ అక్క అంటే. ఇష్టం నాకు. మీ అక్క ఇష్టం లేదన్నా నువ్వు ఇష్టం అంటావు. నాకు ఇష్టమే మా అక్క. సూపర్ తీసేబెట మజా చేసిన. మీ అక్క కూడా మా చెల్లంటే ఇష్టం అని చెప్పింది. సరే మీరు డాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. సో మీ డ్రీమ్ ఏందమ్మా? లాయర్. లాయర్ అయితే అంటావు. డాన్స్ ఇష్టం కదా, డాన్స్ లాయర్ అయినా చదువుకుంటే ఇక్కడ డాన్స్ చేస్తా. ఇద్దరు డ్రీమ్స్ సేమ్. ఇందులో కూడా ఇద్దరు డ్రీమ్స్ ఏమో. మా టీచర్కి నేను మా అక్కది నాకు తెలియకుండా ఇద్దరు లాయర్ అని చెప్పేస్తాం. ఓకే. కళలు కూడా ఇద్దరు ఒకటే, ఇద్దరు లాయర్లు అవుతాయని. ఈ డ్యాన్స్ పరంగా చూస్తే ఏమైనా ఆశలు ఉన్నాయా మీకు? ఇంత బాగా చేస్తారు డ్యాన్స్ మీరు, ఇక్కడికి వెళ్ళాలి ఈ షోలలో మేము చేయాలి అనేదన్నా? ఇలా డ్యాన్స్ మంచి చేసి డిఫోరంకి వెళ్ళాలని ఆశలు ఉన్నాయి. అందులో కనవాడాలి, మమ్మీ మా డాడీ చూడాలి, మమ్మల్ని మంచిగా సంతోషపడాలి. వాళ్ళు కూడా కష్టపడతాడు, మంచిగా చేయాలి, బిడ్డల పైన మంచిగా ఎదగాలని కోరుకుంటా. అంటే ఇప్పటి నుంచే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. అవునా? అంటే మీ డాడీకి అంటే గతంలో కూడా నేను ఒక 1 year బ్యాక్ కూడా చూసానమ్మా. అప్పుడు కూడా మీకు డి అంటే మాకు ఇష్టము, డీకి పంపించాలని చెప్పి కూడా అప్పుడు కూడా మీరు అప్పటి నుంచి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారా? అవునన్నయ్య. అప్పటి నుంచి ఇంతవరకు ఏం ఆఫర్ రాలే డీ జోడి నుంచి? ఇంకా చిన్న చిన్న ఇలా ఫోన్ చేసి పిలుస్తారు, మేము షూటింగ్ అని చెప్తారు, మేము పోతామని. అంటే డీ జోడికి అయితే పోలేదు. ఏం కావాలి. ఇంకోటి శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే ఈ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాలకు కూడా పోవాలని చెప్పి ఏమైనా ఆశ ఏమైనా ఉందా? శ్రీదేవి కంపెనీకి పోవాలని ఉందండి. ఇద్దరికి ఎందుకు? శ్రీదేవి డ్రామా కంపెనీకి మంచిగా యాక్టింగ్ చేస్తారు, మంచిగా ఉంటుందని. సరే నువ్వు డ్యాన్స్ ఎక్కువ ఆడతారు కాబట్టి ఇద్దరు ఎవరు డ్యాన్స్ చూసి మీరు ఇలా డ్యాన్స్ చేద్దాం ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకున్నారు మీరు? ఎవరు డ్యాన్స్ చూసి? ఫస్ట్ బుల్లెట్ సాంగ్ చేసి అది ఫేమస్ అయింది. ఇన్స్టాగ్రామ్లో పెడితే ఇంకా మంచిగా ఫేమస్ అయ్యి ఇట్లా మంచిగా ఉంటుందని ఇన్స్టాగ్రామ్లో కూడా చేయడానికి ఫస్ట్ ఇలా మా అక్క వేసేది, అప్పుడు నాకు రాకపోయేది, మా అక్కని చూసే వేసేది. అప్పుడు ఇప్పుడు చేసిన కొద్దిగా మంచిగా అవుతుంది. ఒకటి చేస్తే అది ఫేమస్ అయింది, ఇది ఫేమస్ అవుతుందని చేస్తుంటే ఇక ఫేమస్ అయింది. చాలా ఫేమస్ అయింది అంటావు. ఎవరైనా మీ డ్యాన్సులు చూసి కానీ మీ స్కూల్లో టీచర్లు కూడా అంటే తిట్టడం కానీ ఏమైనా జరిగినా ఇలాంటివి? ఏం లేదు, ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారు సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. ఇంకా చదువు ఉండాలి, ఇది ఉండాలి, ఫస్ట్ చదువు ఉండాలి, తర్వాత డ్యాన్స్ ఉండాలి అని మంచిగా చెప్తారు. ఎప్పుడు ఏమన్నా అనలే. నువ్వు ఏ క్లాస్? 8th క్లాస్. నువ్వు ఏ క్లాస్? నేను 7th క్లాస్. అబ్బా నేను కూడా అక్క క్లాస్ అయితే అయిపో అనుకుంటున్నావు కదా.
అది కూడా సేమ్ క్లాస్ అవుతుంది కదా. ఎప్పుడు ఇద్దరు డాన్స్ చేసిరా స్కూల్లో కానీ? చేసాం. ఇట్లా బాలసభ అది ఇది పెడితే అప్పుడు చేపిస్తారు, అప్పుడు చేస్తాం. ఇక జెండర్ రోజు కూడా ఇద్దరం చేస్తాం. ఫ్రెండ్స్ తోటి చేసినాక ఇక లాస్ట్కి మేము ఇద్దరం చేస్తాం. అంటే ఎవరు వాళ్ళు సపరేట్ చేసుకుని దాని తర్వాత ఇద్దరు కలిసి చేస్తారు. తర్వాత ఇక మేము ఇద్దరం కలిసి చేస్తాం. సో మంచిగా అనిపిస్తుంది అంటూ. డాన్స్ స్కూల్ పోకుండా డాన్స్ నేర్చుకున్నారు. అవునన్నా. అంటే మీ డాడీ ఏమన్నా కొరియోగ్రాఫరా? ఏం లేదు, సపోర్ట్ చేస్తాడు. ఇట్లా వేయాలి అట్లా వేయాలి, ఇది మంచిగా రాకపోతే ఇంకా కొత్త స్టెప్ పెడతాడు, మంచిగా సపోర్ట్ చేస్తాడు. మీ డాడీ ఎప్పుడైనా అనడం జరిగిందా చక్కగా చేస్తలేవో తిట్టడం కానీ కొట్టడం కానీ? నా ఇంట్రెస్ట్ లేకపోతే అంటాడు. అంటాడా? ఎప్పుడు మీ మమ్మీ నేను ఎప్పుడైనా కొట్టిందా? నిజం చెప్పాలి, రోజు కొట్టుతూనే ఉంటుంది అంటవా? రోజు ఏం లే, ఇట్లా చదవకపోతే ఇట్లా బ్యాడ్ మాటలు మాట్లాడితే ఇక అప్పుడు తిడుతుంది. బ్యాడ్ మాటలు కూడా మాట్లాడతావా? సౌండ్ వస్తుంది కెమెరాల నుంచి, అబద్ధం చెప్తున్నావు. మాట్లాడడం ఇట్లా కొట్లాడుకుంటే అట్లా ఇట్లా వేస్తే తిడుతుంది. తిడుతుంది. ఎప్పుడు లాస్ట్ కొట్టింది ఎప్పుడు మీ మమ్మీ నిన్ను? అంటే ఇద్దరం కొట్లాడుకుంటే అప్పుడు కొట్టిందా? అంటే నిన్ను కొట్టిందా మీ శరీరం కొట్టిందా? ఫస్ట్ నిన్ను ఈ ఇంటికి చిన్న కూతురు కదా, గాలబంగా వేస్తాను నిన్ను కదా కదా. నిన్ను ఎప్పుడు కొట్టింది మీ మమ్మీ? నన్ను ఏదో మా అక్క తాను కవిత కూర్చుంటే ఇంకా మా అక్క ఏదో ఒకటి అంటది, ఇద్దరం గొడవ పడితే మా అమ్మ వచ్చి నన్ను కొడుతుంది. మమ్మీ వచ్చి కొడతా. మీ నాన్న? డాడీ కొట్టలేదు. ఏదైనా నేర్పిద్దామా అంటే అప్పుడు నవ్వుతుంది ఊకే. ఇక నవ్వుతే మా మమ్మీకి చెప్తే మమ్మీ కొడుతుంది. కొడుతుంది మీ మమ్మీ? అయ్యో. మీ నాన్న ఎప్పుడు కొట్టలే? ఎప్పుడు చెప్పు, మీ నాన్న ఇష్టమా మీ మమ్మీ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. అమ్మా ఎంత చేసినా ఇద్దరు ఇష్టం అంటారు. సో పాటలు ఎవరు బాగా పాడతారు? ఇంకోటి, నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చిన. ఏందన్నయ్య? ఆ గిఫ్ట్ చూస్తే మీరు షాక్ అవుతారు. మీకు డాన్స్ వచ్చు కదా, అది మీతో డాన్స్ చేపిస్తుంది. ఇంకా మీకు ఇట్లా బూస్టప్ ఇస్తుంది ఆ గిఫ్ట్. అది ఏం తెలుసా, మీరు పాటలు పాడితేనే ఇస్తా గిఫ్ట్. సరే పాడతాం. ఇద్దరం సేమ్ పాడతాం. అంటే ఎవరు ఒక్కరికే ఇవ్వాలి కదా గిఫ్ట్, అది కూడా షేర్ చేసుకుంటాం అన్నా. మేము ఇద్దరం అక్క చెల్లెలమే ఇద్దరం ఆడుకుంటాం. ఇద్దరు ఆడుకుంటారా? సరే పాడండి, ఏ పాట పాడతారు? చెట్టు మీద కోయిలమ్మ. సరే ఇద్దరు కలిసి పాట పాడతా అని చెప్పినారు. పాడిన తర్వాత నాకు గిఫ్ట్ ఇస్తా, అది ఫుల్ నవ్విస్తుంది మిమ్మల్ని. అది కూడా పాట పాడుతుంది, ఓకేనా? సో వెయిట్ చేస్తాను గిఫ్ట్ కోసం. ఎస్, పాడండి అయితే. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, కూతకుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, కూతకుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ. మంచి పాట పాడిరు, చాలా రోజు అవుతా పాడినా నేను. మంచి నాకు ఇష్టమైన పాట అది. సో ఇంకో పాట పాడాలి. ఈ పాట పాడినప్పుడు గిఫ్ట్ వచ్చేసేది. బుల్లెట్ సాంగ్స్. బుల్లెట్ బండి, రైట్, పాడు. నీ పట్టు చీరని కట్టుకున్నా కట్టుకున్నా కట్టుకున్నా, టిక్కీ బొట్టు ఎక్స్ప్రెషన్ లేదా? పెట్టుకున్నలో పెట్టుకున్నా, నడుముకు వడ్డానం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా, దిష్టి సుక్కన దిద్దుకున్నా దిద్దుకున్నలో దిద్దుకున్నా, పెళ్లి కూతురు వస్తావు ఏడంగా వస్తావు, చేతుని చేతికిస్తానులో, అడుగుని అడుగులేస్తానులో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా, ఇట్లే వస్తారా నీరంట. నీ బుల్లెట్ బండకి వచ్చేతో బాడు గుడు 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 గాని, అందాల రుయ్యాలే చూపిద్దబ్బా చిక్కు 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 అంతే వస్తుంది. వచ్చేస్తావా చిక్కు డొగ్గు డొగ్గు డొగ్గుడు. మస్తు పాడారు పాటలో. సో ఈ పాటకి నేను ఇంప్రెస్ అయినా అనమాట. గిఫ్ట్ తీయాలా? కళ్ళు మూసుకోరి. ఏమి ఇస్తా అనుకుంటారు మీరు గిఫ్ట్? చూడొద్దు, చూస్తున్నావు నువ్వు. అగ 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 నువ్వు చూడొద్దు, నేను నిజంగా మంచి గిఫ్ట్ ఇస్తా. ఆ గిఫ్ట్ చూస్తే షాక్ అవుతారు మీరు. చూపించాలా? చూడొద్దు, ముందే చెప్తున్నా. చూస్తే మరి గిఫ్ట్ కూడా రాదు, మళ్ళీ వెనకాల పోతుంది ఆ గిఫ్ట్. మీరు పాడిన పాటలు దాంతో పాడి వినిపించాలి నాకు మళ్ళా, ఓకేనా? కళ్ళు తెరవద్దు. 1 2
నేను చెప్పినప్పుడు తెరవాలి కళ్ళు. ఓకేనా? 1 2 3 తెరవండి. బాగుందా? ఈ బొమ్మ ఏం చేస్తా తెలుసా మీకు? మనం మాట్లాడితే అది మాట్లాడుతుంది. తెలుసా నీకు? సరే, ఇప్పుడు ఈ బొమ్మ మీకు గిఫ్ట్ ఇచ్చిన కదా నేను. ఈ బొమ్మ పాటలు తెలిసి మనం ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతుంది. హలో చందన. అయ్యో చైతన్య. హాయ్. ఇక మా కెమెరా మ్యాన్ కూడా చెప్పు. హాయ్ నరేందర్. హాయ్ చెప్పు. సరే మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. సో నాకే కామెంట్ వేసింది ఇది. ఇప్పుడు మీరు వాడిన పాట బాగుందా? గిఫ్ట్ బాగుంది. సో ఇద్దరు ఆడుకుంటారా? ఒకసారి అది ఆంది. హాయ్. హలో, తిన్నావా? బాగుందా? బాగున్నా. నచ్చిందా? థ్యాంక్ యూ అన్న. ఓకే నాన్న. ఇది చూడాలి. ఇప్పుడు మీరు పాడిన పాట ఉందా? ఆ పాట పాడాలి ఇప్పుడు. అది దగ్గర పెట్టుకొని ఇద్దరు పాడాలి. నేను పట్టు చీరని కట్టుకున్నా, కట్టుకున్నలో కట్టుకున్నా టిక్కి ఇటు మలుపు నాన్న, ఇటు మలుపు. నేను నడుముకు వడ్డాలం పెట్టుకున్నా, చుట్టుకున్నలో చుట్టుకున్నా జిస్టి సుక్కాను పెట్టుకున్నా, పెట్టుకున్నలో పెట్టుకున్నా. ఏమైంది? అదో మళ్ళీ అర్థం. నేను పట్టు చీరనే కట్టుకున్నా, కట్టుకున్నలో కట్టుకున్నా. ఓ అది ఇప్పుడే ఛార్జింగ్ అయిపోయినట్టు ఉందా? నా ఛార్జింగ్ పెట్టలేదు మనము. సో గిఫ్ట్ అయితే నచ్చింది కదా? నచ్చింది. హ్యాపీయా? హ్యాపీ అన్న. ఫుల్ టైంపాస్ చేసి దాంతో. ఓకేనా? ఓకే బేటా. ఇంకా నెక్స్ట్ డీ జోడి పోవాలని చెప్పి మీ ఆశ. సో ఫస్ట్ ఈ రీల్స్ చూసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది? మీరు డ్యాన్సులు చాలామంది చూస్తారు కదా నాన్న. చూసినప్పుడు అరే మీరు బాగా చేశారు అని చెప్పి జనాలు అన్నారా? చాలా మంది అన్నారు. సరే, మన ఇంటర్వ్యూ అయిపోయే వరకు ఒకసారి మన బొమ్మని ఛార్జింగ్ పెట్టిస్తుంది. ఓకేనా? సో సీ యూ సూన్. ఛార్జింగ్ పెట్టి ఇంకా ఆడుకుందాం మనం దీంతో. అంటే డ్యాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారమ్మా మీరు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి డ్యాన్స్ చేయడం? చిన్నప్పటి నుంచి. కొంచెం నువ్వు చిన్న ఉన్నప్పుడు, మీ అక్క చిన్న ఉన్నప్పుడు? నేను 8 years నుంచి చేస్తున్నా. ఇప్పుడు 11 ఇయర్సా? నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు చెప్పు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు? నాకు అందరు ఇష్టం, అందరు మంచిగా. సెటిల్మెంటా? సెట్ చేసుకుని ఇష్టం ముందుగా? నాకు అందరు ఇష్టం. మా ఇబ్బంది బాధ పెట్టుకుని అందరినీ కవర్ చేసినావు కదా. మళ్ళీ ఒకరి పేరు చెప్తే ఇంకొకరు రేపు పొద్దున ఇబ్బంది. నాకు అందరు ఇష్టం, నన్ను అందరు మంచిగా చేసుకుంటారు. అందరు మంచిగా చేసుకుంటారు, అందరు ఇష్టం. నీకు మా? నువ్వు కూడా సెటిల్మెంట్, నువ్వు కూడా కవర్ చేసినావు అందరూ. సరే, ఇష్టమైన టీచర్ ఎవరు? ఇష్టమైన సబ్జెక్ట్ ఏంది నీకు? ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఓ ఇంగ్లీష్. హిందీ. అగో అబద్ధం చెప్పినావు, పట్టేసింది అప్పుడే. హిందీ ఇష్టం, ఇంగ్లీష్ ఇష్టం. నీకేది ఇష్టం? నాకు కూడా హిందీయే. హిందీ వచ్చా? హిందీ మాట్లాడడం రాదు. మామిడి పని ఆమంటారు, దాని పని ఏమంటారు? సరే, హిందీ వచ్చు కదా నీకు? నేను అడిగితే చెప్పు. హిందీ అంటే ఇష్టం కదా, ఇష్టం అంటే చెప్తావు. బొమ్మను ఏమంటారు? బొమ్మనా? నాకు మాట్లాడడం కదా, మాట్లాడని కదా. ముందర పెడితే అవుతుంది. దాన్ని బొమ్మను ఏమంటారో ఇట్లా అర్థాలు. ఓకే ఓకే, బుక్ ముంగడు పెడితే చదువుతా అంటావు. ఇంకా నేర్పిస్తుంది ఇప్పటి నుంచే. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్? 82. ఎప్పుడు చూసినావు లాస్ట్ ఇన్స్టాగ్రామ్ చెప్పు? ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చూసి పని చేసినావు లాస్ట్? ఎప్పుడు చూస్తూనే ఉంటా. ఇప్పుడు వచ్చే ముందు కూడా చూసి వచ్చినట్టు నువ్వు. సరే, మీరు డ్యాన్స్ చేసారు కదా, అందులో అన్ని వీడియోస్ డ్యాన్స్ చేసారు మీరు, అందులో మీకు ఇష్టమైన డ్యాన్స్ వీడియో ఏది? నాకు ఇష్టం వచ్చిందంటే నాది టుంగుటియాల సాంగ్. ఏది ఒకసారి వాడు. టుంగుటియాల టుంగుటియాల కొమ్మల పూలే కోసియాల అది నీకు? నాకు శుద్ధ బావిదటంగా సుఖలన్నా ఎన్నలో పిల్ల సాంగ్. పాడొకసారి.
సుద్దా బావి దటంగా సుకలన ఎన్నెలు పాట రాదు. డాన్స్ అయితే ఆడుతావు కానీ పాట రాదంటావు. సరే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? నీకు ఇష్టమైన హీరో ఎవరు చేతు? నాకు ఇష్టం వచ్చిన హీరో అయితే చిరంజీవి. చిరంజీవి మెగాస్టార్ బాస్. చూసావా చిరంజీవి గారి సినిమాలు? ఏ సినిమా అంటే ఇష్టం? సడన్గా అడిగితే ఎట్లా చెప్పాలన్నా అంటవా? నాన్న సినిమా గుర్తుకు రావు. బతికి రావా? నీకు ఇష్టమైన హీరో? హీరోలా సాయి పల్లవి ఇష్టం. హీరోలు ఎవరు ఇష్టం లేదా? హీరోలా సాయి పల్లవి అంట. హీరోని డాన్స్ సాయి పల్లవి ఇష్టం. ఓహో, సాయి పల్లవి డాన్స్ బాగా చేస్తుంది కాబట్టి సాయి పల్లవి అంటే ఇష్టం. హీరోయిన్ల సాయి పల్లవి, హీరోలల్లా చిరంజీవి. చిరంజీవి గారు ఇష్టం. సాయి పల్లవి పక్కకి హీరోలల్లా ప్రభాస్ ఇష్టం. మళ్ళా దాచిపెట్టాను. ఎందుకు చెప్తావు చెప్పు నువ్వు? మంచిగా డాన్స్ చేస్తుంది, మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, మంచిగా డాన్స్ చేస్తుంది, అందుకు ఇష్టం. ప్రభాస్ ఎందుకు ఇష్టం? ప్రభాస్ మా చెల్లెలకి ఇష్టం. మీ చెల్లెలకి ఇష్టం. మా డాడీకి ప్రభాస్ ఇష్టం, మగకి ఇష్టం ప్రభాస్ అందుకు. మీ మమ్మీకి? మీ తమ్ముడు అంటే ఇష్టం అంటావా? ఆ, మా తమ్ముడు ఇష్టం. మీ మమ్మీకా? సో ఎక్కడ పోదాం అనుకుంటారమ్మా మీరు? అంటే డాన్స్ ఆల్రెడీ ఇంతగానం చేసారు మీరు. డాన్స్ వీడియోలు చాలా వైరల్ అయినాయి మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ. సో ఇక డీలోకి పోవాలనే డ్రీమా, లేకుంటే ఇంకా ఆ డాన్స్కి సంబంధించి ఏమైనా కావాలని చెప్పి డ్రీమా? ఇంకా మంచిగా చదువుకొని మంచిగా డాన్స్ చేసుకొని పెద్ద ఫేమస్ కావాలని, డాన్సర్ కావాలని కోరిక. మీరు? డీజోడ్లోకి పోయి టీలా వాడాలని నా కోరిక. ఒక డీజోడీలో పోయి అలా కనిపించాలని చెప్పి నీ కోరిక. సో ఆ కోరిక పక్క నెరవేరుతుంది అనుకుంటున్నాను. సాధిస్తా. సో గతంలో కూడా అట్లా డీజోడీకి సంబంధించి మీరు డీజోడీ అంటారు కాబట్టి డీజోడీలో మీకు ఎవరంటే ఇష్టం? అందరు ఇష్టం, అందరు మంచి మాస్టర్. శేఖర్ మాస్టర్ ఇష్టం. సరే, ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారే మన వీడియో చూస్తున్నట్టయితే ఏం చెప్తారు శేఖర్ మాస్టర్కి? సో మన శేఖర్ మాస్టర్కి ఏం చెప్తారు చెప్పండి. మాకు డీజోడ్కి ఫస్ట్ నువ్వు చెప్పు. మాకు డీజోడ్కి ఛాన్స్ రావాలి, అందుకు అదే కోరిక. మంచిగా డీజోకి రావాలని కోరుకుంటున్నామని చెప్తాను. సరే, ఇప్పుడు మీరు డీజోడికి పోవాలని చెప్పి మీకు ఆశ ఉంది. అదే ఎవరన్నా మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంటే మీ దగ్గర ఏం టాలెంట్ ఉందంటే వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళని ఒప్పిస్తారు? మాకు డ్యాన్స్ టాలెంట్ ఉంది, మేము చేస్తాం, ఎంత కష్టమని చేస్తాం అని చెప్తాం. నువ్వేం చెప్తావు? నేను కూడా మంచిగా డ్యాన్స్ చేసి అలా పోయి మంచిగా నేను డ్యాన్స్ చేసి నేను నిరూపించుకుంటానని చెప్తాను. నిరూపిస్తా. సరే, మీరు ఏ ఊరు, మీరు ఏ గ్రామము, మీరు ఏం చేస్తారు చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? మా ఊరు సంగాయపల్లి. చెప్పండి. మీ ఊరు సంగాయపల్లి అంటే మీ ఆ డిస్టిక్ ఏంది, మీ ఊరు ఏంది, మీ నాన్న పేరు? డిస్టిక్ రంగారెడ్డి, గ్రామం ఏమో సంగాయపల్లి, మండల్ తల్కొండపల్లి. మీ పేరు? నా పేరు చైతన్య. నా పేరు చందన. మా డాడీ పేరు జంగయ్య. మా అమ్మ పేరు లలిత. మా తమ్ముడి పేరు మా తాత పేరు ఆంజనేయులు. మా నాయనమ్మ పేరు మా తమ్ముని పేరు సుశాంత్. ఓకే. సో మొత్తం అందరి పేరు చెప్పారు. సో చివరిగా డాన్స్ డీజేడికి పోవాలని చెప్పి మీ డ్రీమ్ అంటారు. అవునండి. ఓకే. సో ఇంకేమైనా పాట పాడతారా, డైలాగ్ చెప్తారా? డైలాగ్ రా. సో ఆల్రెడీ రావు అనుకుంటేనే పాటలు పాడినాం, పాడిర్రు. సో నెక్స్ట్ మనం డాన్స్ చేద్దాం. ఓకే అన్న. ఫస్ట్ డాన్స్ అంటే ఓకే అంటారు. ఫస్ట్ రెడీ ఆ డాన్స్కి? రెడీ అన్న. సో అది కూడా గిఫ్ట్ ఉంది, ఇంకా డాన్స్ ఇంకా పెద్ద గిఫ్ట్ ఉంది. ఓకే. ఎవరు మంచి చేస్తే వాళ్ళిద్దరికి అప్పుడు ఇంకా గిఫ్ట్ ఇస్తా. కానీ ఒక టాస్క్ ఉంది అందులో కూడా, నాకు నేర్పియాలి మీరు డాన్స్. పక్కనా? ఓకే, మరి ఆడదామా? ఓకే మా, థ్యాంక్ యూ. రైట్ మా, థ్యాంక్ యూ. మీరు మంచిగా చదువుకోవాలి, స్కూల్ పోవాలి రోజు, డాన్సే కాకుండా చదువు కూడా చదవాలి. ఓకేనా? ఓకే అన్న. సో పెద్ద అయినాక మీకు లాయర్ కావాలని చెప్పి మీ ఇద్దరు ఆశ నెరవేరాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అన్నయ్య. రైట్ వ్యూస్, ఇది మన ఇంటర్వ్యూ. సో మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో చైతన్య చందన కూడా సో వాళ్ళ కావాల్సిన వాళ్ళ డ్రీమ్ ఏందో కూడా వాళ్ళు నిజంగా చెప్తున్నా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని చూసి నేను వాళ్ళ ఊరి దాకా రావడం జరిగింది. నిజంగా ఎవరైనా డ్యాన్స్కి వాళ్ళకి స్పాన్సర్ చేయాలనుకున్నా, లేకుంటే వాళ్ళకి ఉంది, వాళ్ళ టాలెంట్ ఉంది, సో డ్యాన్స్ నేను చేస్తామని చెప్పి డీజోడి పోవాలని చెప్పి కూడా వాళ్ళకి ఫుల్ ఆశతో ఉన్నారు. సో మన వీడియో మాత్రం ఎవరైనా చూసినట్టయితే మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఒక షేర్ చేసి ఏదైతే డీజోడి వాళ్ళు ఉన్నారో స్పాన్సర్కి సంబంధించి వాళ్ళ దగ్గరికి కూడా ఇలాంటి ఒక మట్టిలో మాణిక్యం లాంటి పిల్లలను కూడా తీసుకుపోవాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్కరి దాంట్లో ఒక టాలెంట్ ఉండదు. సో వీళ్ళ దాంట్లో కూడా చైతన్య దాంట్లో కూడా ఇంత మంచి డ్యాన్స్ టాలెంట్ ఉంది. వాళ్ళు
ఎలాంటి ఇన్స్టిట్యూట్లకు పోకుండా కూడా వాళ్ళ నాన్న సపోర్ట్తో కూడా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇలాంటి పిల్లలను కూడా మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే మన దగ్గర ఉందన్నమాట. సో ఈ వీడియో మీరు చూసినట్టయితే డ్యాన్స్కి సంబంధించి ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా మన వీడియో షేర్ చేసి వీళ్ళకి అతి త్వరలో కూడా వీళ్ళు గత 1 year నుంచి చెప్తున్నారు డీ షోకి వెళ్ళాలని చెప్పి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం 1 year తర్వాత కూడా వాళ్ళు ఈరోజు నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి అయినా మన వీడియో చూసైనా సరే వాళ్ళకి అతి త్వరలో కూడా డీ జోడి పోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మేము కూడా ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.